పర్వాలేదు, మిలమిలా మెరిసే ఒక రాయిని సంపాదించాం. కానీ దీన్ని ఎలా ఉపయోగించాలో అర్థం కావడం లేదే. మన పూర్వీకులు చెప్పిన దారి అనుసరిస్తే బాగుంటుందా? వద్దు, ఈ రాయితో నా మెదడికి బాగా పదును పెడతాను. ఇదిగో నేను వచ్చేస్తున్నాను. కలలు ఆకాశంలో ఎగురుతున్నట్టుగా కలగండం చాలా బాగుంది. దారిలో దొంగలు ఉన్నట్టుగా ఉన్నారు. మనం తిరిగి వెళ్ళిపోవడం మంచిది. నా దగ్గర దొంగిలించడానికి ఏమీ లేదు. అలసటగా ఉంది, నేను కాసేపు నిద్రపోతాను. ఈ రాయి ఎలా ఉపయోగపడుతుందో నేను ఆలోచించాలి. ఈ రాయి చూడడానికి బాగా మెలమెలా మెరిసిపోతుంది. దీంతో ఏం చేద్దాం? సరే, దీంతో మళ్ళీ నా మెదడుని ఒకసారి రుద్ది చూద్దాం. దోతాజీన్, నాన్నగారండి, ఏమైంది? ఈ మెలమెలా మెరిసే రాయిని ఉపయోగించడం ఎలాగో నీకు తెలుసా? అవును, ఏంటిది? మాయమైపో. ఇప్పుడు చూడండి. మాయమైపో. మాకు భోజనానికి ఎర్ర ఎప్పుడు దొరుకుతుంది? చెప్పు. మాకు భోజనానికి ఆహారం ఎప్పుడు దొరుకుతుంది? అలాగే పిక మా కోసం నువ్వు ఎప్పుడు ఎర్రను తీసుకొస్తావు? పిక నువ్వు మా కోసం ఎప్పుడు ఎర్రని తీసుకొస్తావు? నీకు ఎప్పుడు ఏం కావాలన్నా సరే పికా అని అనాలి. అర్థమైందా? పికా గుర్తుంచుకో. పికా ఎలా ఉపయోగించాలో తెలిసింది కదా. ఇప్పుడు అర్థమైందా? కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు వెళ్ళి ఎర్రను పట్టుకుని రండి. వద్దు, దాన్ని నా దగ్గరే ఉండనివ్వండి. మేము ఉపయోగించకూడదా? అందుకు మీ తలను ఉపయోగించాలి. ఏంటి తలనా? మీ తలను మీరు ఉపయోగించాలి. దాని మీద కొంచెం నూనె రాసి రుద్దితే మెలమెలా మెరిసిపోతుంది. బాగా ఆలోచించండి. ఆ కొండ చివరికి వెళ్దాం. అటు చూడు, జింకలు. నాన్నగారి దగ్గర చెప్దావురా. ఇది మనం పట్టుకునే ఆహారమేనా అని అడిగి చూద్దామా? పీకా. ఏమండి, ఇలా చూడండి, కొండ మీద మిలమిలా మెరుస్తోంది. అది గాను ఆనవాలు. ఏమిటది? పీకా. సరే, నా ఆనవాళ్ళను చూపిస్తాను. ఇదిగో. పీకా అంటే ఎర్రని పట్టుకోవచ్చు అన్నమాట. పరిగెత్తకు, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. దత్తచిన్, సూర్యుడు అస్తమవుతున్నాడు. ఇక నుంచి నాన్నగారికి మనం ఏం చెప్పలేం. మనం తిరిగి వెళ్ళిపోదాం. దీనంతటికీ నేనే కారణం. అదొక పురుగు. దత్తచిన్, ఇంటికి వెళ్దాం. కానీ చీకటి పడిపోయింది. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. దత్తచిన్, లే, త్వరగా లే. దత్తచిన్, త్వరగా లే. మన ఇంటికి త్వరగా వెళ్ళిపోవచ్చు. నిజంగా అద్దరు కొట్టేశావు. పులి కన్నా దత్తచినే బలశాలి. ఇప్పుడు మనకు సాయం కావాలి. సరే, పురుగు వెళ్తురుతో నాన్నగారిని రప్పిద్దాం. అప్పుడు నాన్నగారు
అది గాను ఆనవాలు పికా 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 పీ. వాళ్ళకి తినడానికి ఏదో కావాలనుకుంటా, మనం ఏదైనా పంపుదాం. దొద్దచ్చి నేను వెళ్తూ చూపించేశాను, నాన్నగారు వచ్చేస్తారు. మనకు సాయం దొరికింది. ఈ పరిస్థితిలో మేము తినడానికి ఎవరు అడిగారు? దొద్దచ్చి నేను వెళ్తూ చూపించేశాను, నాన్నగారు వచ్చేస్తారు. అలా చూడండి, మళ్ళీ మిలమిలా మెరుస్తోంది. పికా 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 పీ. చలేస్తుంది అనుకుంటాను. దుప్పటి తీసి పెడదామా? ఎందుకు ఇప్పుడు అర్థం లేకుండా దుప్పటిని పంపించారు? మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిద్దాం. అది వర్షం కురుస్తుంది అనడానికి ఆనవాలు. మనం ఆకుల కొడుకు పంపిద్దామా? మళ్ళీ ఇదేంటి? ఈ ఆకును పెట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకు నాన్నగారు మాత్రం రావడం లేదు? నాన్న ఒక తెలివి తక్కువవాడు. ఏమిటిది? అలా అంటే ఏమిటండి అర్థం? అదేమిటంటే దొద్దచ్చి కాసేపు వచ్చుకో. రాన్, నన్ను నువ్వు తెలివి తక్కువవాడు అనుకుంటున్నావు కదూ? మనమే గెలిచాం, మనమే గెలిచా. ఓ, ఇదేనా విషయం? నువ్వు నన్ను సాయం అడిగావా? గాన్, ఈ మెరుపుల ఆనవాళ్లను వదిలేశామంటే మనకు ప్రయోజనం ఉండదు. సరే, మరోసారి ప్రయత్నిద్దాం. పికా 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 అంటే సాయం కావాలన్న అర్థం. కాదు, అది తప్పు. ఇలా చెయ్యకూడదు. మీరిద్దరూ కాసేపు ఊరుకుంటారా? నాకు నిద్ర వస్తోంది. నేను దొద్దచ్చి నాన్నగారు ఇరుక్కున్నాం. త్వరగా రండి, ఇప్పటికే ఆలస్యం అయింది. నాన్నగారండి, మనం పక్కింటి వాళ్ళని చూడలేదు కదండి. అవును, అక్కడ ఆటలు పాటలతో చాలా సరదాగా ఆనందంగా ఉంటుంది. ఆవ్. అరే నాన్నగారండి, 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 ఎక్కడికి వెళ్ళిపోయారండి? అరే ఏంటిది? ఆ? ఆ! ఆ, రా, 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 రా. ఇదిగో వచ్చేస్తున్నా, వచ్చేస్తున్నా. మంచి కళ. ఆ, ఆ. నేను లేచాను. దొద్దచ్చి, ఏమైనా తాడుంటే వెయ్యి. దొత్తొచ్చిన్ దొత్తొచ్చి ఏమిటి, నీకు మతిపోయిందా? దొత్తొచ్చిన్ ఇంత పెద్ద గోడ మీద ఎలా ఎక్కడో మీకు తెలుసా? ఓ, ఎందుకైనా మంచిది, వేరే దారి ఏమైనా ఉందేమో చూద్దాం. ఆ, ఆ, మన ఎటు చూసిన ఒకే రాళ్ళు మయంగా ఉంది. ఉండు చూద్దాం. ఆ, ఇది భయంకరమైన చోటులా ఉంది. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. ఆ, ఆ? పరిగెత్తండి పిల్లలు! ఆ! అరే రే, మనం అయిపోయాం. ఇంతవరకు మనం దారిని కనిపెట్టలేకపోయాం. కానీ ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్లే దారి కనిపెట్టకపోతే మన గతి అధోగతే. నాన్నగారండి, చాలా ఆపండి. ఆహాహా, ఏం భయపడకు, ఊరికే తమాషా చేశాను అంతే, నన్ను నమ్ముకో. సరే దొద్దచ్చిన్, కానీ మన దగ్గర ఉన్న ఆహారం ఎక్కడ? దొత్తొచ్చిన్ ఆహా, మనకు ఆహారం కూడా లేదా? ఈ చోటు చాలా అందంగా ఉంది.
దొద్దొచ్చిన్ శబ్దం చేయకండి, ఇది గులకరాళ్ళ గుహ. నిశ్శబ్దంగా ఉండాలి. పొరపాటుగా ఒక చిన్న రాయి కింద పడినా అతి పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. అందుకే ఈ రాళ్లను ఇక్కడ జాగ్రత్తగా భద్రపరిచారు. అర్థమైందా? దొద్దొచ్చిన్ నేను కదా అని చేయదు. ఎందుకు తరచూ నా కల్లోకి వచ్చి నన్ను కలవర పెడతావు? నాన్నగారండి. గా నీకేమీ కాలేదు కదా? ఇక నయం బతికిపోయాను. అది నాన్నగారే. నీకు శబ్దం వినిపించిందా? దొద్దొచ్చిన్ అటు చూడు. నన్ను కాపాడండి, నేను మునిగిపోతున్నాను. నువ్వు నన్ను కాపాడేశావు. నాన్నగారండి. ఎలాగైతేనే మనందరం కలిసి మళ్ళీ భూమి మీద కలిసాం. మళ్ళీ తండ్రి కొడుకులు మనం చక్కగా కలిసాం. కానీ నేను వెంటనే అమ్మని చూడాలి. ఏడవకు, నీ ఏడు బాబు. మనం తప్పకుండా అమ్మ దగ్గరకు వెళతాం. ఎందుకు నా పేక పిసుకుతున్నావు? ఇక్కడే మనం కాసేపటికి ముందు ఉన్నాం. మళ్ళీ అదే చోటుకొచ్చావా? గాను మీరు ఏం చేస్తున్నారండి? ఏమండి, మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం చేస్తున్నారు? నువ్వా? మీకోసం ఎదురు చూసి అలసిపోయానండి. ఎదురు చూసి అలిసిపోయావా? ఇది చాలా అన్యాయం. దొద్దొచ్చిన్ నాకు నిజమైన స్నేహితుడు. పరిగెత్తకు. ఆగు 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 ఆగు. ఆగు. పరిగెత్తకు. ఆగు. పరిగెత్తకు. ఆగు. ఈ రోజు మిమ్మల్ని నేను తినబోతున్నాను. పరిగెత్తకు. పరిగెత్తకు. ఎవరు వాడు? పరిగెత్తకు.
పరిగెత్తకు, ఆగు. నాకు ఆ జంతువు కావాలి. అవునవును నాకు కూడా కావాలి. పొదర్లో దాక్కుంది దొత్తచేన్. మీ ముగ్గురికి ఏం కావాలి? నేను ఇప్పుడు పనిలో ఉన్నాను, చూసారా? గాన్ దొదచిన్ని నాకివ్వు. నాకు ఇచ్చేయ్. దొద్దచిన్. దొత్తచేన్ నా మిత్రుడు, నీకివ్వను. సరే, బయలుదేరండి. లేదు దొదచిన్ కావాలి. దొత్తచిన్నివ్వు. అవును ఇచ్చేయ్. చెప్పింది వినపడలేదా? ఇప్పుడు దొత్తచిన్ని ఇస్తావా లేదా? ఇవ్వను, ఇవ్వను, ఇవ్వను. కుదరదు. దొత్తచేన్ నా మిత్రుడు, వాడిని ఎవరికీ ఇవ్వను. కానీ నాకు చాలా ఆకలేస్తుంది. దొద్దచిన్. నన్ను నలిపేయకు దొత్తచేన్. దొద్దచిన్. నన్ను వదులు, అవి వెళ్ళిపోతున్నాయి దొత్తచేన్. పరిగెత్తకు, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఆగమంటున్నానా? ఆగు. దొత్తచిన్ చిక్కాడు. 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 లాగండి, 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 బాగా లాగండి. ఆ! పరిగెత్తకు, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. పరిగెత్తొద్దంటున్నానా? పరిగెత్తకు. దొత్తచిన్ పట్టుకున్నావు. పట్టుకున్నాం పట్టుకున్నాం. ఆ! ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. చెప్పిన మాట విని ఆగు. పరిగెత్తకు, ఆగు. ఆగమంటున్నానా? ఆగు. పడిపోయాడు. అవును పడిపోయాడు. దొత్తచిన్ ఇరుక్కున్నాడు. ఆ! పరిగెత్తకు, ఆగు. ఎక్కడికి వెళ్తున్నారు? మర్యాదగా ఆగండి. ఆగమన్నానా? దొత్తచేన్, వాణ్ణి పట్టుకున్నాం, వాణ్ణి పట్టుకున్నాం, వాణ్ణి పట్టుకున్నాం, 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 పట్టుకున్నాం. పరిగెత్తకు, ఆగు. పరిగెత్తకు, ఆగు. పరిగెత్తకు, ఆగు. పరిగెత్తకు, ఆగు. పరిగెత్తకు, ఆగు. చిక్కాడు. చిక్కాడు. దొత్తచిన్ చిక్కాడు. 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 ఆగు. పట్టుకోబోతున్నా, పట్టుకోబోతున్నా. ఆగు.
ఎక్కడికి వెళ్తున్నావు? ఆగా! దొరికాడు 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 ఆగమంటున్నానా? ఆగా! దత్తచిన్ మళ్ళీ అదే ఆహారమా? కనీసం ఈ రోజైనా వేరే ఏదైనా ఆహారం తిందామనుకున్నాను. వాడు ఏమంటున్నాడో అర్థం కావడం లేదు. వాడికి వేరే ఏదో కావాలట. సరే, తప్పకుండా వాడి కోరిక ప్రకారం మనం ఏదో ఒకటి చెయ్యాలి. అక్కడ చూడు, నా పథకం బాగుంది కదా. దత్తచిన్ దాన్ని పట్టుకోవడం చాలా సులభం. దత్తచిన్ అది ఎంతో సులువుగా ఇందులో ఇరుక్కుంటుంది.